ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి రూపాంతర. రాజ్బీ శెట్టి నటించిన రూపాంతర మూవీ అయ్యా. ఇది ఒక కన్నడ మూవీ. తెలుగు డబ్బిడ్ వెర్షన్ అయితే అవైలబుల్ గా లేదు, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్టెడ్ బై మిథిలేష్. స్టోరీ ప్లాట్ వచ్చేసి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన స్టేజ్కి వచ్చేసినప్పుడు ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ మొత్తం అయిపోతాయి, ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం యూజ్ చేసేస్తారు. సో వరల్డ్ మొత్తం చాలా వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఈవెన్ ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోద్ది భయ్య. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మంది జనాలు పడితే అక్కడ బతుకుతూ ఉంటారు. వాళ్ళని అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కొంతమంది చంపేస్తూ ఉంటారు. అలా చంపేస్తున్నప్పుడు ఒక ముసలి తాతని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళ గ్రూప్ లో ఒకడు ఈ తాతను వదిలేద్దాం, చాలా మంచోడు అంటారు. ఎందుకు వదిలేద్దాం అంటే మంచిగా స్టోరీస్ చెప్తూ ఉంటాడు, చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ తాతకు ఒక ఆఫర్ ఇస్తారు. ఒక మంచి స్టోరీ చెప్పు, ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే చంపేస్తూ ఉంటాం. అప్పుడు ఆ తాత ఒక 4 స్టోరీలు చెప్పడం జరుగుతుంది భయ్య. ఆ 4 స్టోరీలు ఏంటి, ఆ తాతను వదిలేసారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చూడాల్సిందే. ఫుల్ రివ్యూలో వెళ్ళిపోయి ముందు వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే డబ్బిడ్ మూవీస్ అనే లేదు భయ్య. ఎవ్రీ మూవీ రివ్యూ చేస్తా, లేటెస్ట్ వచ్చినవన్నీ వెబ్ సిరీస్ కానీ థ్రిల్లర్ కానీ ఏదైనా సరే కానీ మన ఛానల్లో రివ్యూస్ వస్తుంది. బట్ అందరిలాగా ఒక యుద్ధంలోకి అయితే చూడడం. మన మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడే నేను నీట్గా చూసి రివ్యూ పెడతాను. మీకు ఆ విధంగా కావాలి అనుకుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే పాజిటివ్స్ వచ్చేసి స్టార్ట్ చేసిన విధానం బాగుంటుంది భయ్య. అదంతా కూడా సోదిగా చూపించకుండా ఒక యానిమేషన్ వేలో చూపించేస్తారు. సో అది నాకు బాగా నచ్చింది. ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా యానిమేషన్ వేలో కరెక్ట్గా చూపించారు, క్లియర్గా అర్థమవుద్ది. అండ్ ఆ తాత ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెన్ చేసిన స్టోరీస్ 4 కూడా ఓపెన్ చేసిన విధానం బాగుంటుంది. ఆ స్టోరీస్ ని చెప్పిన విధానం కూడా మనకు నచ్చుద్ది బాగా. అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. అండ్ రాజ్బీ శెట్టి పర్ఫార్మెన్స్ కూడా ఇట్ వాజ్ ఓకే భయ్య. ఎందుకంటే ఫుల్ లెంత్ రోల్ ఏం కాదు, జస్ట్ ఒక స్టోరీలో పార్ట్ అంతే, పర్లేదు అనిపిస్తుంది, అంతకుమించి ఏముండదు. ఇక ఆ తాత చెప్పిన 4 స్టోరీల్లో నాకు నచ్చిన స్టోరీ ఒకే ఒక్కటి. ఇద్దరు ఓల్డేజ్ కపుల్ స్టోరీ ఉంటుంది, అదొక్కటి నాకు బాగా నచ్చింది. ఉన్న 3 స్టోరీల్లో కూడా ఏముండదు, డొల్లే. లిటరల్లీ చెప్తున్నా, ఈవెన్ 4 స్టోరీలకు కూడా ఎండింగ్ క్లియర్గా ఉండదు, ఓపెన్ ఎండింగ్స్ ఉంటాయి. ఓకే ఓకే అన్నట్టుగా ఉంటుంది. నేను చెప్తున్నా చాలా స్లోగా ఉంటాయి కన్నడ కానీ మలయాళం మూవీస్ కానీ ఇవన్నీ. ఇలాంటివన్నీ మూవీస్ కూడా మనం ఓటీటీలో అయితేనే చూడగలం భయ్య, థియేటర్కి అయితే కాదు. సో వాళ్ళు నాకు తెలిసి ఓటీటీకి అందుకే వదిలేరు అనుకుంటా. ఈవెన్ రన్ టైం కూడా నార్మల్గానే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్కి కానీ వాళ్ళు చెప్పించిన 4 స్టోరీస్ కానీ అంతగా కనెక్షన్ ఏమి ఉండదు భయ్య. ఎందుకంటే స్టార్ట్ చేసిన విధానం అంతా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు. ఆ తాత చెప్పి 4 స్టోరీలు మాత్రం ఓల్డ్ స్టోరీస్ చెప్తాడు. ఎందుకంటే ఆ తాత అప్పుడే సర్వైవ్ అయ్యాడు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఇట్ వాజ్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ ఆ స్టోరీస్ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్ ఉండదు, చాలా స్లోగా ఉంటుంది. 4 స్టోరీలు 4 బోర్ కొడతాయి. బట్ ఏదైనా స్టాండ్అవుట్ అయ్యే స్టోరీ ఉందంటే అది ఓల్డేజ్ కపుల్ స్టోరీ ఒక్కటే స్టాండ్అవుట్ అవుద్ది. ఉన్న 3 స్టోరీలు కూడా ఇవి ఒక కాన్ఫ్లిక్ట్లేనా, ఇవి ఒక స్టోరీసేనా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీకు నచ్చితే నచ్చచ్చేమో, నాకైతే నచ్చలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక్కవేళ మీరు ఆ స్టోరీస్ ఏంటో చూద్దాం అనుకుంటే, మీకు ఓపిక ఉంటుంది, మీరు డ్రామాస్ ఎక్కువ చూడగలని అనుకుంటే చూడండి భయ్య. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్. ఇట్ వాజ్ ఓకేగా నడుస్తుంది సిరీస్ అంతా. తెలుగు అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్. ఓకే, ఓన్లీ రాజ్బీ శెట్టి గారు ఉన్నారని నేను చూడడం జరిగింది. ఒకవేళ మీరు ట్రై చేస్తానంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.